మొదటిసారిగా మీ రాజకీయ జీవితంలో జైలుకి వెళ్ళుతున్నారు? నాకేం అనిపించలేదు, ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఒకటే బాధ అనిపించింది. రాజకీయ కక్షతో చేసి ఉంటే జైలు అధికారులు మీ పట్ల కొంత, నేనేమి మామూలు వాడిని కాదు కదా. కాకాని గోవర్ధన్ రెడ్డిని అంతమొందించాలని చూశారు అన్న ఆరోపణలు బయట వినిపించాయి, వాస్తవమైనది? 24 అవర్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. ఎప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి. మీ కూతురు కాకాని పూజిత భవిష్యత్తులో మీ రాజకీయ వారసురాలుగా ఇంట్రొడ్యూస్ అయినట్టే. నేను వారసత్వం అనేటువంటిది మనం అనుకుంటున్న మనం కలల కంటే ఇది నటన కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉన్నాను, నా జీవితాంతం ఉంటాను, ప్రాణం ఉన్నంత వరకు ఉంటాను. అటువంటి పరిస్థితి నా జీవితంలో రాదు అని ఈరోజు నీ ముందు నీ ఛానల్ ద్వారా గర్వంగా చెప్తున్నా. డిప్యూటీసీగా గెలవడానికి అప్పుడు మీ బామ్మడిదైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బాగా సహకరించారు, వాస్తవమా కదా? నన్ను కనుక ఆయన చూస్ చేయకపోతే, ఎంపిక చేయకపోతే ఆ పదవికి, శ్రీధర్ రెడ్డి గారు పార్టీ మారుతున్నప్పుడు మీరు ఒక బాగా వెళ్ళి ఎందుకు సర్దుబాటు చేయలేకపోయారు? ఆ నిర్ణయం తీసుకుంటాడు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు నేను రాష్ట్రంలో తిరిగి మళ్ళా వైసీపీ అధికారంలోకి వస్తుంది, మీరంతా ఎమ్మెల్యేలు అవుతారని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఎవరు ఆపలేరు ఈసారి అనేటువంటిది 1.5 సంవత్సరంలో. గుడుల కోసరము, బడుల కోసరము మేము శివాలయం భూములు దోచేస్తాము, ఏం మాట్లాడుతున్నావు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కంప్లైంట్ పెట్టాడు. నీ ఛానల్ ద్వారా సోమిరెడ్డికి నువ్వు అడిగావు కాబట్టి ఛాలెంజ్ విసురుతున్నా. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే పోలీసులా? రాజకీయంగా ఎదుర్కో. మీ ప్రభుత్వ హయాంలోనే క్వార్జ్ మైనింగ్ గురించి విన్నాను, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కోట్లు అనేది. దాంట్లో సంపాదన ఒక వ్యవస్థీకృతం లాగా చేసి స్ట్రీమ్ లైన్గా ఈరోజు దోచుకుంటున్నాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మలేషియాలో ఇక్కడ 1000 కోట్ల ఆస్తులు సంపాదించాడు, ఏదో చేశారు కదా. డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా? మీ దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్స్. ఆ రోజు అన్ని కోర్టులో ఉన్నాయి. ఆయన దానికి సంబంధించినటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ అన్నాడు. ఇక సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి నేను గెలవనివ్వను, నా యావత్ ఆస్తిని కూడా ఇది చేస్తాను. నేను అధికారంలో ఉన్నప్పుడు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రమోహన్ రెడ్డి గ్రామాల్లో పర్యటించగలిగేవాడా? అంటే మీకు అనిల్ కుమార్ యాదవ్కు గ్యాప్ ఉండిందా లేదా? వాస్తవం ఏమిటంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మంత్రివర్గంలో స్థానం ఆశించారు, మీరు ఆశించారు. కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్కి రావడంతో రెడ్డి సామాజిక వర్గం రగిలిపోయింది అంటున్నారు. నాన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలా, ఇది ఇన్విటబుల్ అనేటువంటిది ఆయన నిర్ణయం. నాకు 100 కోట్లు విలువ చేసే పేదల భూమిని అప్పనంగా ఆయనకి ఇచ్చారని ఉద్దేశం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాని మీద ఎంక్వైరీకి ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో వాళ్ళు ఎవరున్నారు, దీంట్లో ఏళ్ల బంధువులు ఎవరున్నారు, దాంట్లో వాళ్ళ బంధువులు ఎవరున్నారు, అది కాదు చూడాల్సింది. నెల్లూరు అనేది ఒక నార్కోటిక్ సిటీగా మారిపోయింది అంటున్నారు. ప్రశాంతంగా కాకుండా ఈ విధంగా కావడానికి ప్రధానమైనటువంటి కారణం నేను అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను. కృష్ణపట్నం పోర్టులో మీరు మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ టోల్ గేట్ పెట్టారంటే వాస్తవమేనా? ఆ లెక్కలు బయటకు తీయండి. ఇప్పుడు మీ దగ్గర మీ ప్రభుత్వం అధికారంలో ఉంది.